నెక్స్ట్ కృష్ణాకి సంబంధించి చూసుకుంటే నూజివీడు వైఎస్ఆర్సీపీ, తిరువూరు వైఎస్ఆర్సీపీ. ఇక్కడ తిరువూరు కూడా ఒక చిన్న ఇది చెప్పాలి. రాజధాని ప్రాంతంలో రాజధాని రచ్చ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా రాజధాని పేరుతో ధర్నాల పేరుతో అక్కడ టెంట్లు వేసి ధర్నాలు చేస్తూ ప్రజల్ని కూర్చోబెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు టీడీపీ తరపు నుంచి. ఆ టీడీపీకి సపోర్ట్ చేస్తూ కావచ్చు, లేదంటే టీడీపీ వైపు మారిపోయినటువంటి అక్కడ ఒక అభ్యర్థి ఉన్నారు. ఆ అభ్యర్థికి ఇక్కడ తిరువూరులో ఇచ్చారు. కొలికపూడి శ్రీనివాసు తలకి కండవాలు కట్టుకొని ఒక స్టూడియోలో కూర్చొని ఒక అభ్యర్థి మీద చెప్పుతో దాడి చేసినటువంటి పరిస్థితి చూసాము. మరొక స్టూడియోలో కూర్చొని రామ్ గోపాల్ వర్మ అనేటువంటి వ్యక్తి మీద ఎవరైనా రామ్ గోపాల్ వర్మ తల తీసుకొచ్చి నా చేతిలో పెడితే ₹1,00,00,000 పారితోషికం ఇస్తానని చెప్పి అదే మరొక మీడియా వేదికగా పబ్లిక్గా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు లేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల నేపథ్యంలో అదే క్యాండిడేట్కి టీడీపీ తరపు నుంచి తిరువూరు సీటు కేటాయించిన పరిస్థితి కూడా చూసాము. అంటే వాళ్ళకి కావాల్సింది ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఓ పక్క ఇటువంటి కొలికపూడి శ్రీనివాస్ లాంటి అభ్యర్థులు కావచ్చు. వీళ్ళందరూ ప్రజలకు ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారు? ఎవరైనా కొట్టేస్తాం, చంపేస్తాం, నరికేయండి, గ్లాసులు చేతిలో పట్టుకోండి, ఎవడొస్తావు అని గుద్దుపడేయండి, గులకరాలు చేతిలో పట్టుకోండి, ఎవడొస్తావు వాడి మీద వేసి పడేయండి అని వాళ్ళు డ్రాయర్ లీడ్స్ తంతాం, ఒంటి బట్టలు లేకుండా కూర్చోబెడతాం, ఇంట్లోకి వచ్చి లాక్కొచ్చి మరీ తంతాం, వీధుల్లో అసెంబ్లీ రౌడీ యాంగిల్లో తన్నుకుంటూ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాం. ఇటువంటి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ చేస్తే వాడిని లేపేయండి అని చెప్పి డైరెక్ట్గా చెప్పులతో దాడి చేసినటువంటి పరిస్థితి. లేదు ఫలానా వాడి తల తీసుకొస్తే ₹1,00,00,000 ఇస్తా అని చెప్పినటువంటి పరిస్థితి. ఇటువంటి వ్యక్తులకు కూడా టికెట్లు ఇచ్చి తిరువూరులో ఆ వ్యక్తిని టీడీపీ తరపున అభ్యర్థిగా నిలబెడితే ప్రజలు చూస్తూ ఊరుకుంటారండి? ఇటువంటివన్నీ ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? ప్రజలు ఇలాంటి వాళ్ళని ఎన్నుకునే పరిస్థితి ఉందా? ఈరోజు టెక్నాలజీని నేను తీసుకొచ్చా అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంత టెక్నాలజీ వచ్చినా ఆండ్రాయిడ్ ఫోన్లు వస్తే ప్రతి ఫోను సెల్ ఫోన్ వస్తే నేనే కనిపెట్టా అంటాడు. కంప్యూటర్ దగ్గరకు వచ్చినప్పటికి నేనే కనిపెట్టా అంటాడు. ఇంకా నయం టీవీలు నేనే తీసుకొచ్చాను అనలేదు. మరి ఆయన పుట్టక ముందే టీవీలు ఉన్నాయో మేబీ. టీవీలు మాత్రం నేను తీసుకురాలేదని చెప్తున్నా. కానీ మిగతా ఏ టెక్నాలజీ వచ్చినా మేము తీసుకొచ్చిందని ప్రతి దాన్ని క్యాచ్ చేసుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరి చేతుల్లో ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటున్నాయి. ఎవరు ఎక్కడ మాట్లాడినా ఏం చేసినా ఈజీగా ప్రతి ఒక్కరికి ఇమీడియట్గా రీచ్ అయిపోతున్నటువంటి ఈ పరిస్థితిలో కూడా ఇటువంటి అభ్యర్థుల్ని ఇటువంటి కామెంట్లు చేసుకుంటూ పోతే ప్రజలు ఏం చెప్పినా వింటారనుకుంటున్నారా? లేకపోతే ప్రజల్లో టెక్నాలజీలోనే మార్పు వచ్చిందని ప్రజల్లో మార్పు రాలేదని వీళ్ళు అనుకుంటున్నారా ఏమో. కానీ ఇటువంటి అభ్యర్థుల్ని నిలబెట్టడమే ఒక తప్పైతే మళ్ళీ వాళ్ళని గెలిపించి అసెంబ్లీకి పంపించాలి అనేటువంటిది వాళ్ళ నినాదం. ఏ విధంగా పంపిస్తారు ప్రజలు? అదే చూస్తున్నాం ఇక్కడ తిరువూరులో. అయితే ఈ ఆత్మసాక్షి ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే తిరువూరులో వైఎస్ఆర్సీపీ క్యాండిడేటే గెలవబోతున్నాడు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి రిపోర్టు. ఆ తర్వాత గన్నవరం సంబంధించి చూసుకుంటే టీడీపీ గెలుస్తుంది అనేటువంటిది వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు. గతంలో కూడా టీడీపీ తరపు నుంచి వల్లభనేని వంశీ గారు అక్కడ గెలుపొందినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆయన టీడీపీని విభేదించి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వకపోయినా కూడా వైఎస్ఆర్సీపీతో కలిసిమెలిసి తిరుగుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాము. ఫైనల్గా 2024 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ తరపు నుంచే టికెట్ తెచ్చుకొని ఆ టికెట్ మీదే ఆ పార్టీ తరపునే పోటీ చేసినటువంటి పరిస్థితి, ఆ కండువా మీద పోటీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈసారి వల్లభనేని వంశీ అక్కడ ఓడిపోబోతున్నారు అనేటువంటిది వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు. చూద్దాం మరి కొద్ది రోజుల్లో ఫైనల్ రిపోర్ట్ ఏమొస్తుంది అనేది. నెక్స్ట్ కైకలూరు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ, పెనమలూరు చూసుకుంటే టీడీపీ, పెడన చూసుకుంటే వైఎస్ఆర్సీపీ, పామర్రు ఎస్సీ క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీ, విజయవాడ సెంట్రల్ ఇక్కడ మాత్రం టీడీపీకి ఇచ్చారు. జగ్గైపేట చూస్తే మళ్ళీ వైఎస్ఆర్సీపీ, మైలవరం చూస్తే టీడీపీ. ఈ మైలవరంలో కూడా గతంలో దేవినేని ఉమా గారు ఆయన మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితి. అటువంటి క్యాండిడేట్ని చివరి వరకు నాచుతూ వచ్చి అప్పుడు లాస్ట్ మినిట్లో మైలవరంలో గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి వసంత కృష్ణ ప్రసాద్ని ఆయన తీసుకెళ్లి టీడీపీలో జాయిన్ అవడం, ఆయన టీడీపీ కండువా కప్పుకొని టీడీపీ తరపు నుంచి పోటీ చేయడం, ఈయనకి ఇచ్చినటువంటి హామీ ప్రకారం అక్కడ దేవినేని ఉమా గారిని పక్కన పెట్టడం. సరే పక్కన పెడితే పెట్టారు, పోనీ వేరే చోట ఎక్కడి నుంచి అకామిడేట్ చేశారంటే అది లేనటువంటి పరిస్థితి. ఫైనల్గా మరలా అక్కడ మైలవరంలో మరొకసారి వసంతకృష్ణ ప్రసాద్ గెలుస్తారు అనేటువంటిది టీడీపీ తరపు నుంచి వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు. నందిగామ ఎస్సీ క్యాండిడేట్ చూసుకుంటే వైఎస్ఆర్సీపీ, గుడివాడకి సంబంధించి చూసుకుంటే వైఎస్ఆర్సీపీ, విజయవాడ ఈస్ట్ వైఎస్ఆర్సీపీ, విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్సీపీ, మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ, అవనిగడ్డ జనసేనకి ఇచ్చారు. అవనిగడ్డ పరిస్థితి చూసుకుంటే కూడా లాస్ట్ మినిట్లో ఇక్కడ బుద్ధా ప్రసాద్ గారిని, మండలి బుద్ధా ప్రసాద్ గారు అని ఆయనకి పేరు,
టీడీపీ తరపు నుంచి జనసేనలో జాయిన్ అయ్యి కూటమిలో భాగంగా మళ్ళీ కూటమిలో దాన్ని మళ్ళీ జనసేనకే ఆ సీటు కావాలి అనేటువంటిది పవన్ కళ్యాణ్ డిమాండ్. జనసేనకే కావాలన్నప్పుడు అవును నా క్యాండిడేట్ని తీసుకో, నీ పార్టీలో జాయిన్ చేసుకో, నీ క్యాండిడేట్ అయిపోతారు కదా, అప్పుడు నీ క్యాండిడేట్కి ఇచ్చుకో. ఏ రాయి అయితే అయింది పలుపగలు కొట్టుకోవడానికి, ఓవరాల్గా నిలబడింది అయితే ఆ క్యాండిడేటే కదా. కానీ పేరు మార్చాలి, పార్టీ మార్చాలి, జనసేన గెలిచిందని చెప్పుకోవాలి, జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేస్తానని చెప్పుకోవాలి. ఓవరాల్గా ఇక్కడ అవనిగడ్డలో గెలిచే పరిస్థితి ఉంది అనేటువంటిది వీళ్ళిచ్చినటువంటి రిపోర్టు. కృష్ణా డిస్టిక్లో చూసుకుంటే కూడా 1, 2, 3, 4, 5, 6 స్థానాలు టీడీపీ కూటమికి సంబంధించి 2, 3, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 11 స్థానాలు వైఎస్ఆర్సీపీకి సంబంధించి కృష్ణా డిస్టిక్కి ఇచ్చినటువంటి రిపోర్ట్ అనమాట.